మట్టి మీద ఉమ్మేశారు, ఆ ఉమ్ముతో కలిపి రాశారు, కాబట్టి నేను కూడా ఆ మట్టి తీసి రాసేస్తాను, నేను కూడా నా ఉమ్మిస్తాను. అక్కడేం పౌలేమి దుప్పట్లు, టవళ్ళు, రుమాళ్ళు వ్యాపారం పెట్టలేదు. మరి పౌలు కూడా వ్యాపారం పెట్టవచ్చు కదా. యాపిల్ మీ గర్భం మీద పెట్టుకోండి, మీకు గర్భాలు తెరవబడతాయి అని ఈ రీతిగా చెప్పడం. ఎందుకనంటే విజయప్రసాద్ రెడ్డి గారికి యేసుక్రీస్తును గూర్చిన సంపూర్ణ అవగాహన లేదు అన్న విషయాన్ని ఇప్పుడు నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అద్భుతాలు, స్వస్థతలు జరిగిన ప్రతిసారి ప్రజలు మారుమనసు పొందుతారన్న గ్యారంటీ లేదు. అలా వచ్చిన వాళ్ళెవ్వరూ కూడా రేపొద్దున పరలోక రాజ్యానికి వచ్చే అవకాశం లేదు. రోగం రాగానే ఆ చావుకు వెళ్ళే పరిస్థితి రాకముందు ఎందుకు పౌలు ఎందుకు ముట్టేసి స్వస్థపరచలేదు? పౌలుకి స్వస్థత వరం లేదా? మా సంఘంలో కూడా నేను పరిచయకు వచ్చి 20 సంవత్సరాల్లో ఎంతోమంది చనిపోయే పరిస్థితులు ఉన్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారు బ్రతికారు, వారు బాగుపడ్డారు. కానీ మీరు రుమాల వ్యాపారాలు పెడతారా? కాబట్టి ఇటువంటి గందరగోళ పరిస్థితులలో ఏది సత్యము? ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో పోటీకి వెళ్తున్నారో, ఎవరితో మీ యొక్క అనవసరమైన చాతుర్యాన్ని ఉపయోగిస్తున్నారో ఒకసారి. అందుచేతని ఈ స్వస్థత వరములు కలిగిన దైవజనులే చాలాసార్లు ప్రార్థనలు చేసిన చాలా ప్రాంతాలలో స్వస్థతలు జరగవు. క్రీస్తు సంఘములో అనవసరమైన గందరగోళానికి కారకులు కాకూడదు. అంటే యేసుప్రభువు అద్భుతం చేశారా, సూచక్రియ చేశాడా అంటే పౌలుల స్వస్థత లేదంటామా? స్వస్థత వరం లేదంటామా? యేసుక్రీస్తు నామంలో తెలుగు క్రైస్తవ ప్రజలందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ప్రజలారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ప్రభు చేత ప్రేరేపించబడి మీ ముందుకు ఈ రీతిగా రావడం జరిగింది. ప్రస్తుతం మనము తెలుగు రాష్ట్రాలలో గమనించినట్లయితే క్రీస్తు సేవకుల మధ్య పరస్పర వాదోపవాదాలు, విమర్శలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్వస్థతలు, అద్భుతాలు మా ద్వారా జరుగుతున్నాయని ఒక వర్గము, ఆ వర్గానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నవి స్వస్థతలు, అద్భుతాలు కావు, ప్రజలను మోసగించడానికి మీరు వాడుతున్న చీప్ ట్రిక్స్ అని ఈ రీతిగా రెండు వర్గాల మధ్య విపరీతమైన విమర్శలు, ప్రతి విమర్శలు, అంతేకాకుండా ఛాలెంజ్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిగా క్రీస్తు సమాజంలో ఉన్న సేవకులు మరియు విశ్వాసులు అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, క్రీస్తు సంఘంలో అనేక సంవత్సరాల నుంచి విభిన్నమైన బోధలు, ఒక సేవకుడు బోధించే బోధకు, మరొక సేవకుడు బోధించే బోధకు చాలా వ్యత్యాసం అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ విభిన్నమైన బోధల మధ్య ఏది సత్యము అనేది ఎలా తేలుతుంది అంటే, క్రీస్తు సేవకులు పరస్పరం కూర్చొని సామరస్యంగా ఈ విషయాల మీద దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతుంది అని వారు పరిశీలన చేయడానికి, చర్చించడానికి ముందుకు వస్తే అది క్షేమాభివృద్ధిగా ఉంటుంది. క్షేమకరమైన, ఆరోగ్యకరమైన చర్చ జరుగుట వలన సత్యం అనేది ప్రజలకు తెలుస్తుంది అనేది యావత్తు క్రైస్తవ సమాజానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. సాధారణంగా ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైనా ఇరు వర్గాలలో కూడా కొంత మేరకు సత్యం ఉంటుంది, అలాగే కొంత మేరకు అసత్యం ఉంటుంది. అందుచేతనే పరస్పరము ప్రేమపూర్వకంగా వాక్యాధారంతో చర్చ చేసినప్పుడే సత్యం అనేది తేలుతుంది. అందుచేతనే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో సత్యం అనేది చాలా దూరముగాను, చాలా లోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలిగిన వాడెవడు అని చెప్పడం మనం చూస్తాము. కాబట్టి సత్యం దొరకాలంటే కొంత పరిశీలన చేయాలి. అయితే దేవుని సమాజం ప్రస్తుతం మన యొక్క అంశానికి మనం వచ్చినట్లయితే, విజయప్రసాద్ రెడ్డి గారు మరి ఒక వైపు అమ్మతేజ గారు, వీరి మధ్య విపరీతమైన వాదోపవాదాలు, విమర్శలు జరుగుతున్నాయి. ఈ ఇరువురు పక్షాన కూడా కొంతమంది దైవజనులు మాట్లాడుతూ ఉన్నారు జరుగుతున్న అంశమును బట్టి. కాబట్టి ఇటువంటి గందరగోళ పరిస్థితులలో ఏది సత్యము, సామాన్య విశ్వాసి ఏది తెలుసుకోవాలి? ఒక వర్గం అటువైపు, ఒక వర్గం ఇటువైపు, ఈ రెండు వర్గాల మధ్యలో జరుగుతున్న హోరాహోరీ పోరాటంలో ఒక సామాన్య క్రైస్తవుడు గలిబిలవుతున్నాడు. అంతేకాకుండా అన్యజనుడు, మతోన్మాదులు చాలా పగలబడి నవ్వుకుంటున్నారు. కాబట్టి గమనించండి దైవ సమాజమా, ఇటువంటి పరిస్థితులలో ఏది మార్గము, ఎందులో నడవాలి, ఏది సరైన వాక్య విధానము, ఏది వాక్య క్రమము అని తెలుసుకోవడం చాలా అత్యవసరమని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఈ యొక్క విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి యావత్తు క్రైస్తవ సమాజము మీరు మీ యొక్క మనసులను తెరిచి ఈ చెప్పబడుతున్న విషయాలను విని ఆశీర్వదించబడాలని మనవి చేస్తున్నాను. గమనించండి, దేవుని యొక్క సత్యము ఎప్పుడు కూడా ఇరు ఆర్గ్యుమెంట్స్లలో చాలా మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క విజయప్రసాద్ రెడ్డి గారు, అమ్మతేజ, వారి ఇరువురిని నేను నిందించడం లేదు, కానీ వారి ఇరువురు యొక్క వాదోపవాదాలను, వారి పక్షాన మాట్లాడుతున్న దైవజనుల యొక్క వాదోపవాదాలను ఒకసారి పరిశీలనకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను.
చెప్తున్నాను. మొట్టమొదటిగా ఆలోచన చేస్తే విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మతేజ గారి మీద కానీ లేకపోతే వేరే దైవజనుల మీద ఆయన ఆరోపణలు చేసిన విషయాన్ని మనం ఆలోచన చేస్తే విజయప్రసాద్ రెడ్డి గారు ఆ దైవజనుల మీద ఏదో కక్ష లేకపోతే మనసులో వారి మీద ద్వేషంతో చేయడం అనేది కాదు, కానీ సత్యము నిరూపించాలి, సత్యం తెలియజేయబడాలి, ప్రజలు అబద్ధాలకు ప్రజలు మోసాలకు గురి కాకూడదు అనే ఒక ఆవేదన తపన విజయప్రసాద్ రెడ్డి గారిలో కనబడుతుంది అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. విజయప్రసాద్ రెడ్డి గారు సత్యము కోసం నిలబడిన ఒక యోధుడు అన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా మంచి దైవజనుడు, ప్రస్తుతం అనేక రీతులలో అతడు దేవుని కొరకు వాడబడుతున్న దైవజనుడని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే విజయప్రసాద్ రెడ్డి గారి మీద ఆయన యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మరు అన్న ఆరోపణ కూడా ప్రస్తుతం మనము వైరల్ అవ్వడం చూస్తున్నాం. అయితే దాదాపు 2 సంవత్సరాల క్రితమే విజయప్రసాద్ రెడ్డి గారు యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వాన్ని నమ్మరు అని ఒక సంపూర్ణ వీడియో నేను మాట్లాడడం జరిగింది. చాలా మంది కూడా ఆ యొక్క మెసేజ్ చూశారు. ఎందుకంటే విజయప్రసాద్ రెడ్డి గారికి యేసుక్రీస్తును గూర్చిన సంపూర్ణ అవగాహన లేదు అన్న విషయాన్ని ఇప్పుడు నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే అందరికీ అన్ని విషయాలు సంపూర్ణ అవగాహన ఉండడం అనేది జరగదు. కాబట్టి ఈ విషయంలో విజయప్రసాద్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేసి యేసుక్రీస్తును గూర్చి ఇంతకు ముందు మీరు చేసిన స్టేట్మెంట్స్, అంతేకాకుండా నేను ఆ వీడియోలో మాట్లాడిన ఆ యొక్క విషయాలు మీరు విని ఒకసారి మీరు పునరాలోచన చేసి సత్యాన్ని గ్రహిస్తారని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే విజయప్రసాద్ రెడ్డి గారు కానీ లేకపోతే ఈ రీతిగా స్వస్థతలు అద్భుతాలను ప్రస్తుతం వ్యతిరేకిస్తున్న వారు లేవనెత్తుతున్న ప్రశ్నలను మనం గమనించినట్లయితే ఈ స్వస్థత వరాలను వ్యతిరేకిస్తున్న వారిలో కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి. వారిలో కొంతమంది ఏమంటున్నారంటే స్వస్థత వరాలే అసలు ఇప్పుడు లేవు అని మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే సంఘంలో స్వస్థతలు జరుగుతాయి కానీ ప్రత్యేకంగా స్వస్థత వరాలు కలిగిన ఒక ప్రత్యేకమైన వ్యక్తులంటూ ఆనాడు ఉన్నట్లు ఇప్పుడు లేరు అని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ఏమని చెప్తున్నారంటే స్వస్థత వరాలు ఒకవేళ ఉన్నట్లయితే ఆనాడు అపోస్తలుల స్థాయిలో జరిగినట్లుగా ఈనాడు ఎందుకు జరగడం లేదు, అందుచేతన స్వస్థత వరాలు లేవని మాట్లాడుతున్నారు. అయితే గమనించిన దేవుని సమాజము స్వస్థత వరములు 9 కృపావరాల్లో స్వస్థతలు చేసే కృపావరము కూడా ఒకటి. అంటే ఈ యొక్క కృపావరాలన్నీ కూడా క్రీస్తు సంఘములో పరిశుద్ధాత్మ కాలములో అనగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినంత వరకు క్రీస్తు సంఘములో ఉండాలి, ఉంటూనే ఉంటాయి అనేది మొట్టమొదటి విషయము. ఎందుకనంటే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అని యావత్తు క్రైస్తవ సమాజానికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించాను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే పరిచర్య అనేది జరగాలి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఈ 3 కార్యక్రమాలు యేసుక్రీస్తు వచ్చినంత వరకు, సంఘం ఎత్తబడినంత వరకు సంఘంలో జరుగుతూనే ఉండాలి అన్న విషయం మనందరికీ విదితమే. సో అటువంటి అప్పుడు ఇవి జరగడానికి దేవుడి యొక్క 4 లేదా 5 అంచెల పరిచర్యను దేవుడు పెట్టాడని అక్కడ మనం చూస్తున్నాం. అనగా అపోస్తలులు, ప్రవక్తలు. అంటే అపోస్తలులు, ప్రవక్తలు ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినంత వరకు, సంఘం ఎత్తబడినంత వరకు ఉండాలి, ఉంటారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిని బట్టి సంఘంలో స్వస్థతలు, అద్భుతాలు, కృపావరాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కృపావరములు కలిగిన ప్రత్యేకమైన దైవజనులు కూడా ఉంటారు, ఉండాలి అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుచేతనే స్వస్థతలు ఇప్పుడు జరగవు అని వాదిస్తున్న వారు, అంతేకాకుండా స్వస్థతలు, అద్భుతాలు అనే వరాలు కలిగిన ప్రత్యేకమైన దైవజనులు ఉండరు అన్న వాదము కూడా అబద్ధము, అది సత్యం కాదు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మరొక ప్రశ్న వస్తుంది. వారు లేవనెత్తిన ప్రశ్నలో ఒక ప్రశ్న, మరి ఆనాడు పౌలు, పేతురు చేసినంత ఆ స్థాయిలో ఈనాడు జరగడం లేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. గమనించండి, అది సమంజసమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. అయితే దైవ సమాజమా చాలా ప్రాంతాలలో ఆనాడు జరిగిన ఆ స్థాయిలోని అద్భుతాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే అన్ని ప్రాంతాల్లో ఎందుకు జరగడం లేదు అనే ప్రశ్న రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదివితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము అంటాడు. అంటే కృపావరము ఇవ్వబడినప్పటికీ ఆ కృపావరము వారి యొక్క విశ్వాస పరిమాణం బట్టి పనిచేస్తుంది. అంటే అందరికీ ఒకే స్థాయిలో ఒకే పరిమాణం
పరిమాణంలో విశ్వాసం అనేది ఉండదు. కాబట్టి ఆ విశ్వాసమును బట్టే ఆ కృపావరం పనిచేయడం అనేది కూడా అక్కడ మనం చూస్తాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7 కూడా కృపావరం యొక్క పరిమాణము అనే మాటను కూడా చూస్తాము. అంటే అపోస్తలుడైన పౌలుకి స్వస్థపరిచే కృపావరం ఉంది. అలాగే ఈనాడు కూడా ఒక వ్యక్తికి, ఒక దైవజనుడికి స్వస్థపరిచే కృపావరం ఉన్నప్పటికీ అపోస్తలుడైన పౌలుకి ఉన్నంత విశ్వాస పరిమాణం ఒకవేళ ఈ సేవకుడికి ఉంటే ఆ లెవెల్లో ఆ కృపావరం పనిచేస్తుంది. లేకపోతే ఈ పరిమాణం చొప్పునే కృపావరం పనిచేస్తుంది అని లేఖనం సెలవిస్తుంది. అందుచేత అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతి నీ యొక్క కృపావరమును ప్రజ్వలింప చేయు అంటాడు. అంటే కృపావరము ఇంకా అధికం అవ్వాలి అంటాడు. అంటే గమనించండి, కృపావరాలు ఉన్నప్పటికీ వారి వారి విశ్వాసమును బట్టి, వారి వారి స్థాయిలను బట్టి అక్కడ అద్భుతాలు జరుగుతాయని లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుచేతనే ఎక్కువ శాతము ఆనాడు జరిగినన్ని అద్భుతాలు ఈనాడు జరగకపోవడానికి అది కారణమని మొదట అందరూ గమనించాలి. అయితే రాబోతున్న కడవరి దినాలలో, అనగా కడవరి వర్షం రానున్న దినాల్లో కురవబోతున్నది. ఆ సమయంలో ఆనాటి అపోస్తలుల దినాల్లో జరిగిన అద్భుతాలకు మించిన బలమైన అద్భుతాలు జరుగుతాయి అని కూడా లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే దేవుని సమాజం ఈ యొక్క స్వస్థతల అద్భుతాలను వ్యతిరేకిస్తున్న వారు లేవనెత్తిన మరొక ప్రశ్న, ఈ రీతిగా పేర్లు పిలవడం ఏంటండి, పేర్లు పిలవడం అనేది బైబిల్ ఎక్కడైనా ఉందా అని కూడా ఆరోపిస్తున్నారు. అయితే దైవ సమాజం గమనించినట్లయితే అపోస్తలుల కార్యములు 9:33 చదివినట్లయితే అక్కడ పక్షవాయు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన అయినయ్య అను ఒక మనుషును చూచి పేతురు, అయినయ్య యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని అతనితో చెప్పగా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు పేతురికి చెప్పబడినట్లుగా అక్కడ మనకు కనబడట్లేదు. అయితే పేతురు ఆ వ్యక్తిని చూడగానే వెంటనే పేతురికి అతని పేరు తెలిసి వెంటనే అయినయ్య నువ్వు లే అని దేవుని యొక్క నామములో అతడు ఆజ్ఞాపించడము, స్వస్థపరచడం మనం చూస్తున్నాము. అంటే గమనించండి, వచ్చిన వ్యక్తుల యొక్క పేర్లు తెలుసుకోవడం అనేది దేవునికి పెద్ద కష్టం కాదు కదా. కనుక దేవుని యొక్క ఆత్మలో వీరు మాట్లాడుతున్నప్పుడు పేరు కాదు, వారి యొక్క విషయాలని కూడా మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా మొదటి రాజుల గ్రంథం 14 మనం చదివితే అక్కడ ప్రవక్త అయిన అహీయా ఉంటాడు. ఈ అహీయా యొద్దకు యెరోబాము భార్య మారు వేషంలో వెళ్తాది. అయితే అప్పటికి అహీయా చాలా వృద్ధుడు, కళ్ళు కనబడిన స్థితిలో ఉంటాడు. మీరు అక్కడ మొదటి రాజుల గ్రంథం 14:6 చదివితే అంతలా అహీయా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నువ్వు వేషము వేసుకొని వచ్చుటే ఎలా అనే మాట మనం చూస్తున్నాము. అంటే ఈ యొక్క యెరోబాము భార్య అన్న విషయం అహీయాకి ఎవరు చెప్పారు? ఆమె యెరోబాము భార్య, ఆమె ఎందుకు వచ్చిన మొత్తం అంతా ప్రవక్త అక్కడ మాట్లాడడం మనం చూస్తాము. అంటే గమనించండి, ప్రవచన వరములో ఉన్న మరొక భాగమే మనుషుని యొక్క హృదయంలో ఉన్న విషయాలను గ్రహించుట. మనము మొదటి కొరింథీ పత్రిక 13 చదివితే అక్కడ పౌలు గారు అంటారు 2వ ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయి ఎరిగిన వాడనైనను అన్నాడు. అంటే ప్రవచించు వరములో మనుషుల యొక్క అంతర్గతము, మనుషుల యొక్క లోపల విషయాలను గ్రహించడం అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఆత్మలో ఎరిగి వారిని ఎరిగి అనే మాటలు అనేక సార్లు ఉంటాయి. కాబట్టి కృపావరములలో ఉన్న ప్రవచన వరంలోని ఇది ఆపరేట్ అవుతూ ఉంటుంది. అందుచేతనే ఈ పేర్లు పిలవడం అనేది లేఖనానుసారమని మీరందరూ గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క స్వస్థతలను వ్యతిరేకిస్తున్న వారు అడుగుతున్న మరొక ప్రశ్న, మరి స్వస్థత వరాలు, కృపావరాలు ఇప్పుడు ఉన్నట్లయితే, ప్రత్యేకమైన దైవజనులు ఆ రీతిగా ఉన్నట్లయితే మరి అందరికీ ఎందుకు స్వస్థతలు జరగట్లేదు? ఒక ప్రశ్న. అంతేకాకుండా మరి క్రైస్తవ సేవకులు, పెద్ద పెద్ద దైవజనులు మరలా వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వారు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అని ఈ రీతిగా ఎద్దేవా చేస్తూ వారు అడుగుతున్నారు. అవును, నిజమే, దైవ సమాజమా స్వస్థతలు అందరికీ జరగట్లేదు. చాలా మంది దైవ సేవకులు, స్వస్థత కార్యాలు జరిగిస్తున్న దైవజనులు కూడా హాస్పిటల్స్కి వెళ్ళడం మనం చూస్తున్నాం. మరి దీని యొక్క విషయం ఏమిటి? లూకా రాసిన సువార్త 4:27 చదువుదాం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించండి, ఎలీషా దినములలో, ఎలీషా బలమైన ప్రవక్త ఉన్న ఆ దినములలోనే ఇశ్రాయేలు దేశంలోనే అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ వారెవ్వరికి కూడా స్వస్థత రాలేదు. కానీ కేవలం సిరియా దేశంలోనే నయమాను ఒక్కడికే స్వస్థత వచ్చింది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మరి మిగిలిన వారికి స్వస్థత జరగలేదు కాబట్టి ఎలీషాలో ఆ శక్తి లేదు అంటామా? 6 దినాల్లో నయమానికి దేవుడు స్వస్థత చేయలేదు
చేయలేదు అంటామా, ఆనాడు స్వస్థతలు జరగలేదు అంటామంటే కానే కాదు. ఆనాడు నయమానికి స్వస్థత జరిగింది, ఎలీషాకు ఆ శక్తి ఉన్నది, కానీ అందరికీ స్వస్థత రాలేదు. ఎందుకనంటే ఈ స్వస్థత వెనకాతల, అద్భుతాల వెనకాతల దేవుని యొక్క చిత్తం ఉంటుంది. దేవుడే తన చిత్తము చొప్పున కార్యమును జరిగిస్తాడు. ఎంత గొప్ప కృపావరమును కలిగిన దైవజనులు అయినప్పటికీ ఆ దైవజనుడు తనంతట తాను తనకు నచ్చినట్లుగా అద్భుతాలు స్వస్థతలు చేయడానికి అవకాశం ఉండదు. అతడు కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనే, అతడు పరిశుద్ధాత్మ యొక్క ఆజ్ఞ చొప్పున, పరిశుద్ధాత్మ చిత్తము చొప్పునే కార్యం చేయవలసి వస్తుంది. అందుచేతని ఈ స్వస్థత వరములు కలిగిన దైవజనులే చాలాసార్లు ప్రార్థనలు చేసినా చాలా ప్రాంతాలలో స్వస్థతలు జరగవు. ఇంతకుముందు వారు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరిగింది, కానీ అదే సేవకుడు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వారిని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకనంటే పరిశుద్ధాత్మ చిత్తము చొప్పునే స్వస్థత జరుగుతుంది. ఒక ప్రాంతంలో అద్భుతము స్వస్థత జరగడానికి ఇట్ డిపెండ్స్ అపాన్ సెవరల్ పాయింట్స్. చాలా విషయాల మీద ఆ యొక్క స్వస్థత ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని చిత్తము, వారి యొక్క విశ్వాస పరిమాణం, అక్కడ ఉన్న పరిస్థితులు, ఇవన్నిటిని బట్టి అక్కడ అద్భుతం జరుగుతుంది. 1 కొరింథీ పత్రిక 12:11 చాలా స్పష్టంగా ఆ విషయం మనకు తెలియజేస్తున్నది. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే తన చిత్తం చొప్పున వరం ఇస్తాడు. కార్యసిద్ధి చేసేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే, ఆయన చిత్తము చొప్పునే. అందుచేతనే అన్ని ప్రాంతాలలో అన్నిసార్లు స్వస్థతలు జరగవు. స్వస్థత వరాలు ఉన్నప్పటికీ, స్వస్థత వరాలు కలిగిన దైవజనులు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా కొందరికే స్వస్థతలు జరుగుతాయి, కొందరికి అద్భుతాలు జరుగుతాయి, కొందరికి జరగవు. ఆ జరిగిన వారు దేవుని యొక్క శక్తిని బట్టి స్వస్థతలు పొందుతారు. జరిగిన వారికి వైద్యము దేవుడు ఏర్పాటు చేశారు కనుకనే వారు వైద్యాన్ని, వారు ఈ యొక్క వైద్య రంగముని వారు ఉపయోగించుకొని ట్రీట్మెంట్ పొందడం అనేది కూడా దైవ చిత్తమే. దీనికి మరొక ఉదాహరణ, అపోస్తలుడైన పౌలు ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో స్వస్థతలు జరిగాయి. పౌలు ప్రార్థన చేసినప్పుడు ఐతుకు అని యవనస్తుడు చనిపోయిన వాడు బ్రతికాడు. ఇలా చాలా అద్భుతాలు జరిగాయి కదా. అయినను అపోస్తలుడైన పౌలుకి కూడా చాలా బలహీనతలు ఉన్నాయని మనము చరిత్రను బట్టి తెలుసుకోగలుగుతాం. అంతేకాకుండా పౌలు యొద్ద ప్రియ శిష్యులుగా ఉన్న అనేక మంది తోటి సేవకులే చాలాసార్లు అస్వస్థతకు గురయ్యి చావసిద్ధమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పౌలు వారిని స్వస్థపరచలేకపోయాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:27 చదువుదాం. నిజముగా అతడు రోగి అయి చావునకి సిద్ధమై ఉండెను. ఎపఫ్రోదితు కోసం మాట్లాడుతూ, ఎపఫ్రోదితు రోగి అయి చావునకి సిద్ధమై ఉండాడంట. ఆ తర్వాత దేవుడు కనికరించి స్వస్థపరిచాడు. మరి ముందెందుకు రోగం రాగానే ఆ చావుకు వెళ్ళే పరిస్థితి రాకముందే ఎందుకు పౌలు ఎందుకు ముట్టేసి స్వస్థపరచలేదు? పౌలుకి స్వస్థత వరం లేదా? అలాగే 1 తిమోతి పత్రిక 5:23 చదివితే, ఇక మీదట నీలే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకొనము. ఇక్కడ పౌలే తిమోతికి హితవు బోధిస్తున్నాడు. తిమోతి, ద్రాక్షరసం త్రాగు, అది నీకు ఒక మెడిసిన్గా పనిచేస్తుంది. గమనించండి, ఎందుకొరకు అంటే తిమోతికి కడుపు జబ్బు ఉంది. పౌలు స్వస్థపరిచే కృపావరం కలిగిన వాడు కదా, మరి తిమోతిని ఎందుకు స్వస్థపరచలేదు అంటే పౌలులో స్వస్థత లేదంటామా? స్వస్థత వరం లేదంటామా? మరి అదే పౌలు ద్వారా అన్ని అద్భుతాలు అదే సమయంలో ఎలా జరిగాయి? గమనించండి, మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక దైవజనుడికి కృపావరాలు ఉన్నప్పటికీ అన్నిసార్లు అన్ని ప్రదేశాల్లో అతడు ఇష్టం వచ్చినట్లుగా అతని యొక్క ఆలోచన చొప్పున అద్భుతం, స్వస్థత జరగదు. అది పరిశుద్ధాత్మ చిత్తం చొప్పున స్వస్థత అయిన అద్భుతమైన జరుగుతుంది. ఈ యొక్క విషయము స్వస్థత కృపావారాలు కలిగిన దైవజనులు, స్వస్థత కృపావారాలను వ్యతిరేకిస్తున్న దైవజనులు, ఇరు పక్షాల వారు కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. స్వస్థతలు ఎందుకు జరగలేదు అని వారు అడగడానికి వీలు లేదు. అంతేకాకుండా వీరు కూడా అన్నిసార్లు నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగిపోతాయి అని ఈ యొక్క అబద్ధ ప్రచారాలు వీరు కూడా చేయడం మానేయాలి. మా సంఘంలో కూడా నేను పరిచర్యకు వచ్చి 20 సంవత్సరాల్లో ఎంతోమంది చనిపోయే పరిస్థితులు ఉన్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారు బ్రతికారు, వారు బాగుపడ్డారు. ఇప్పటికీ మా సంఘంలో ఉన్నారు. ఇప్పటికీ మా సంఘంలో హార్ట్ ప్రాబ్లం వచ్చి 2-3 రోజులు చనిపోతారని చెప్పిన వారికి ప్రార్థన చేస్తే ఇప్పటికీ దాదాపు 15 సంవత్సరాలు వారు బ్రతికే ఉన్నారు. కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోతారని డాక్టర్లు చెప్తే ప్రార్థన చేస్తే వారికి స్వస్థత వచ్చింది, ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఇలా ఎన్నో భయంకరమైన జబ్బుల నుంచి స్వస్థత పొందిన వారు ఇప్పటికీ ఉన్నారు. అలాగే మేము ప్రార్థన చేసినప్పుడు కూడా బ్రతకకుండా చనిపోయిన వారు కూడా ఉన్నారు. చావు పరిస్థితిలో ఉన్నప్పుడు మేము వెళ్ళి ప్రార్థన చేసినా వారు బ్రతకలేదు. గమనించండి, ఇవి 2 జరిగాయి. అలాగే ఈనాడు స్వస్థతలు, అద్భుతాలు చేస్తున్న దైవజనుల యొక్క పరిచర్యలు కూడా ఇవి 2 జరుగుతాయి.
కానీ ఆ రెండవ దాన్ని వారు చెప్పుకోరు, ఎందుకంటే అది వారి ప్రచారానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక గమనించండి, యథార్థంగా ఆలోచన చేస్తే కృపావరంలో కలిగిన దైవజనుల ద్వారా కూడా అన్నిసార్లు స్వస్థతలు, అద్భుతాలు జరగవు. ఇది లేఖనం చెప్తున్న సత్యము, మన మధ్య జరుగుతున్న సత్యము. ఇది సర్వ ప్రజలందరూ గ్రహించాలని మనవి చేస్తున్నాను. అలాగే ఈ యొక్క స్వస్థత కృపావరాలను వ్యతిరేకిస్తున్న దైవజనులు మరొక సవాలు కూడా విసురుతున్నారు. నిజంగా మీ ద్వారా స్వస్థతలు, అద్భుతాలు జరుగుతున్నాయని అంటే మేము రోడ్లను తీసుకుని వస్తాము, పలానా వారిని తీసుకుని వస్తాం, మేము స్టేజ్ మీద కూర్చుంటాం, మా ముందు చెయ్యు అని ఈ రీతిగా సవాలు విసురుతున్నారు. అయితే దైవ సమాజం గమనించండి, తప్పకుండా వారి యొక్క సవాల్ని స్వీకరిస్తాము, తప్పకుండా అద్భుతాలు, సూచక్రియలు వారి ముందే చేస్తాము. అయితే ఇక్కడ ఒక విషయము, వారు సవాలు విసిరినప్పుడు ఆ సవాలుకు నిలబడి అద్భుతాలు, సూచక్రియలు చేయమని బైబిల్ చెప్పిందా? ఎందుకనంటే యేసు ప్రభు వారిని కానీ, అపోస్తలు కానీ అవతల వారు సవాలు విసిరినప్పుడు వారు సవాలుని స్వీకరించే అద్భుతాలు ఎక్కడైనా చేశారా? మన బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభు వారి యొద్దకు పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి, బోధకుడా నీ వలన సూచక్రియను మేము చూడాలనుకుంటున్నాం, అద్భుతం చేయు అంటే యేసు ప్రభు వారు అద్భుతం చేశారా? సూచక్రియ చేశాడా? మనకు తెలుసు, ఆయన సూచక్రియ చేయలేదు, అద్భుతం చేయలేదు. పైగా వ్యభిచారులైన ఈ తరము వారు సూచక్రియ అడుగుతున్నారు అని చాలా క్లియర్గా చెప్పి వారిని గద్దించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యేసు ప్రభు వారు. ఎందుకు ఆయన అద్భుతం చేయలేక, స్వస్థత లేక, స్వస్థత కృపావరం ఆయనకు లేదంటారా? బ్రదర్ గమనించండి, అంటే సవాలును స్వీకరించి యేసు ప్రభు అక్కడ అద్భుతము చెయ్యడు, అది వాక్య క్రమము కాదు. అంటే అది అక్కడ ఆ వ్యక్తి దేవుని శక్తిని పరీక్షించడం అవుతుంది. నువ్వు దేవుడివైతే అద్భుతం చేయండి, దేవుడిని అడిగినట్లు అవుతుంది. అది దేవుడు ఆ రీతికి ఎక్కడ కూడా కార్యం చేయడు. అది దేవుని కించపరిచినట్లే, దేవుణ్ణి అవమానపరిచినట్లే. అందుచేతని ఈనాడు మేము కానీ, మిగిలిన స్వస్థత కృపావారాలు కలిగిన దైవజనులు అనబడుతున్న వారు కానీ సవాలుకి యొక్క స్వస్థత కార్యాలు చేయకూడదు కూడా. అయినా గమనించండి, ప్రభు శక్తిని మనం ఎవరు పరిశీలన చేయడానికి? అది నిజంగా జరుగుతుందో లేదో, ఒకవేళ అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం అయితే నీవు పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని జడ్జి చేసినంత కెపాసిటీ ఉన్నవాడువా? కాబట్టి ఈ యొక్క సవాలు విసురుతున్న దైవజనులారా గమనించండి, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో పోటీకి వెళ్తున్నారో, ఎవరితో మీ యొక్క అనవసరమైన చాతుర్యాన్ని ఉపయోగిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ మరొక మాట, స్వస్థతలు, కృపావారాలకు వ్యతిరేకంగా సువార్త వాక్యం ప్రకటిస్తున్న దైవజనులు వారు ఎంతో లాజికల్గా, ఎంతో రీజనెన్స్లో వాక్యం చెప్పి వాదించి సువార్తను స్థిరపరుస్తూ సత్యాన్ని బోధిస్తున్నారు కదా. ఆ సత్య సువార్త ద్వారా, ఈ వాక్చాతుర్యం ద్వారా, ఈ రీజనెన్స్ ద్వారా చాలామంది యేసు ప్రభువులోనికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇదే సరైన పరిచర్య అని మీరు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, ఇప్పుడు మరి మీ వాక్యం ద్వారా ఇంతమంది నిజంగా రక్షణ పొందుతున్నారు అనేదే నిజమైతే, నేను ఒక అన్యుడిని తీసుకొని వస్తాను, వారిని మీ యొక్క లాజిక్ ద్వారా, మీ యొక్క వాదోపవాదాల ద్వారా, మీ రీజనెన్స్ ద్వారా యేసు ప్రభువే నిజమైన దేవుడని నిరూపించి అతడిని రక్షణలోనికి తీసుకొని రాగలరా డైరెక్ట్ స్టేజ్ మీద అని అడిగితే ఆ సవాల్కి మీరు నిలబడతారా? ఒకవేళ ఎవరైనా ఒక అన్యులు వస్తే మీరు ఆ సవాల్ని స్వీకరించి మీరు అతన్ని రక్షణలోనికి నడిపించగలుగుతారా అంటే చెప్పలేము. అప్పుడు మీరేమంటారు? మేము వాక్యం ప్రకటిస్తామండి, రక్షణ అనేది ఆయన అధీనం అంటారు. అలాగే వీరు ప్రార్థన అయితే చేస్తారు, స్వస్థత, అద్భుతం అనేది దేవుని అధీనము. కాబట్టి మనం ఈ రీతిగా అజ్ఞానపు సవాళ్ళు చేసి క్రీస్తు సంఘములో అనవసరమైన గందరగోళానికి కారకులు కాకూడదు అని మరొకసారి ప్రతి క్రైస్తవ సేవకులకు, ముఖ్యంగా ఈ విషయాలు వాదోపవాదాలు చేస్తున్న సేవకులకు నేను మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఇందాక నేను చెప్పినట్లుగానే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ప్రకారము అన్ని కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తము చొప్పున కార్యసిద్ధి కలుగ చేస్తాడు. కాబట్టి ఈ విషయం అందరూ గమనించాలని మనం చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇంతవరకు స్వస్థతలను, స్వస్థత వరాలను వ్యతిరేకిస్తున్న వారి కోసం మాట్లాడాము. మరి ఇప్పుడు యువతల వైపుకు వస్తే స్వస్థత వరాలు మాకు ఉన్నాయి అని ప్రకటించుకుంటూ ప్రచారం చేస్తూ పరిచర్య చేస్తున్న ఈ వర్గమును మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ వర్గంలో ఉన్న దైవజనులు కూడా చాలా ప్రార్థనా పరులు, చాలా యోగ్యులు. వారు ఒక కృపావరమును పొందుకున్నారంటే అది అంత ఈజీగా వచ్చేది కాదు. దేవుని పరిచయలో 20 సంవత్సరాలు నలిగితూ ఉన్నాను గనుక నాకు తెలుసు, ఒక కృపావరం పొందుకోవాలంటే ఎంత ఉపవాసం ఉండాలి, ఎంత ప్రార్థించాలి, ఎంత త్యాగం ఉండాలి, ఎంత నలిగిపోవాలి దేవుని సన్నిధిలో. కాబట్టి కృపావారాలు పొందుకొని దేవుని పరిచర్య చేస్తున్న వారి కోసం ఆలోచన చేస్తే వారు చాలా దేవుని కొరకు తపన, ఆరాటము, ప్రజలను బాగు చేయాలి, ప్రజలను రక్షించాలనే భారం కలిగిన వారే. అయితే ముందుగా నేను చెప్పిన
చెప్పినట్లుగా వారిలో కూడా కొన్ని అవగాహన లోపం వలన లేఖనాలు సరిగ్గా ఎరగని పరిస్థితిని బట్టి కొన్ని లోపాలు అనేవి మనము లేఖన కాంతిలో పరిశీలన చేయగలుగుతాం. ఒకసారి వారి కోసం గమనిస్తే ఈ స్వస్థతలు కృపావరాలు పేరిట పరిచర్య చేస్తున్న వారు కొంచెం అతి చేస్తున్నారు అని అనిపిస్తున్నది. ప్రస్తుత సమాజాన్ని, ప్రస్తుత క్రైస్తవ ప్రజలను ఆలోచన చేస్తే కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ మధ్య కొన్ని వీడియోస్ మనం చూసాము. సంఘంలో యాపిల్స్ పంచడము, సంఘంలో అట్టుపళ్ళు పంచడము, ఆ బనానాస్ ఇచ్చి నేను దీన్ని అభిషేకిస్తున్నాను, ఇది తింటే నీకు స్వస్థత వస్తుంది, ఇదిగో ఈ యొక్క యాపిల్ మీ గర్భం మీద పెట్టుకోండి మీకు గర్భాలు తెరవబడతాయి అని ఈ రీతిగా చెప్పడం, ఇది చూస్తున్న వారికి కొంచెం ఎక్స్ట్రా అని అనిపించట్లేదా? గమనించండి, అపోస్తలులు బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే రోగుల మీద చేతులుంచి ప్రార్థించమన్నాడు, లేదా నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. ఇది దేవుడు తెలియజేశాడు. వీటిని దాటి ఇంకా ఎక్స్ట్రా చేయాలి అని అనుకోవడము అపోస్తలుడైన పౌలు, పేతురు వాళ్ళకంటే మనం ఎక్కువగా మనల్ని మనము ప్రొజెక్ట్ చేసుకోవడమే అనేది నా యొక్క అభిప్రాయము, చూస్తున్న వారి యొక్క అభిప్రాయము. నిజంగా మీకు కృపావరాలు, స్వస్థత వరాలు ఉన్నప్పుడు ప్రార్థన చేసి బాగు చేయండి, ప్రార్థన చేసి దేవుని యొక్క నడిపింపుకు అప్పగించండి. ఈ యొక్క ఎక్స్ట్రాలు చేయడం వల్లనే కదా ఈనాడు మీ మీద ఇంత ఆరోపణలు, ఇన్ని నిందలు పడుతున్నాయి. అలాగే ఈ యొక్క చేతి రుమాళ్ళు, క్లాత్స్ను కూడా ఈనాడు బాగా వ్యాపారం చేస్తున్నారు. దానిని మనం అడిగితే ఆ పౌలు యొక్క చేతికి తగిలినవి స్వస్థతలు జరిగాయి కదా అంటారు. ఒకసారి చూడండి, అపోస్తల కార్యం 19వ అధ్యాయము 11 నుంచి చదివితే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతంలోను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయాను. అక్కడున్న విశ్వాసులు కానీ, ఎవరికైతే రోగం ఉందో ఆ కుటుంబస్తులు కానీ పౌలు యొద్దకు వెళ్ళి పౌలు యొక్క చేతికి వారి రుమాలను లేకపోతే ఆ యొక్క నడికట్లను వారు తగిలించి వాటిని రోగుల యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు వారికి స్వస్థతలు జరిగాయి. అంతేగాని పౌలు ఎక్కడ ఇదిగో నా యొక్క చేతి రుమాలు వలన, నా యొక్క స్పర్శ తగిలిన వస్త్రాల వలన అద్భుతాలు జరుగుతున్నాయి కదని అక్కడే పౌలు ఏమి దుప్పట్లు, టవళ్ళు, రుమాలు వ్యాపారం పెట్టలేదు. మరి పౌలు కూడా వ్యాపారం పెట్టవచ్చు కదా. పౌలు కూడా ఇదిగో నాది నేను ప్రార్థన చేసిన రుమాల్లోనే పట్టుకుని వెళ్ళండి అని పౌలు ఎందుకు చెప్పలేదు? దాన్ని వంక పెట్టుకొని మీరు రుమాల వ్యాపారాలు పెడతారా? పౌలు ఎక్కడ కూడా తన నడికట్లను, పౌలు ఎక్కడ కూడా తాను ప్రార్థన చేసిన రుమాలని ఎక్కడ ప్రచారం చేసుకోలేదు, ఎక్కడ ప్రొజెక్ట్ చేయలేదు. చిన్న విషయంలోనే దారి తప్పేస్తున్నారు. చిన్న విషయం, ట్రైన్ యొక్క చెక్కడం చిన్నది మిస్ అయితే చాలు బోల్తా పడిపోతుంది. అలాగే పరిచర్యలు కూడా చిన్న మిస్ అయితే చాలు మొత్తం లేఖనానికి వ్యతిరేకమైన బోధ చేసే ప్రమాదం ఉందని మరొకసారి హెచ్చరిస్తున్నారు. కాబట్టి అతి చేయొద్దు. ఆ ఎక్స్ట్రా చేయడం వల్లనే కదా ఈనాడు సత్యం కోసం నిలబడుతున్నామని చెప్పుకుంటున్న ఆ దైవజనుల ద్వారా మీరు నిందకు, ఆరోపణకు గురి అవుతున్నారు. అంతేకాకుండా అన్యజనుల మధ్యలో క్రీస్తు సమాజము నవ్వుల పాలైపోతుంది కదా. అటు అన్యజనులు కూడా మీ వీడియోస్ తీసుకొని ఎంత ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి స్వస్థతలు, అద్భుతాలు అని చెబుతూ పరిచర్య చేస్తున్న సేవకులు కూడా కొంచెం వాక్య క్రమంలోనే వాటిని చేయడానికి ప్రయత్నించండి. వాక్య క్రమంలోనే చేయండి, పరిశుద్ధాత్మ నడిపింపులోనే చేయండి. పరిశుద్ధాత్మ నడిపింపును పక్కన పెట్టేసి మీ సొంతంగా కొంచెం అతి చేయడం అనేది మంచిది కాదని మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాను దేవుని సేవకుడుగా. ఈ వింత చేష్టల వల్లనే కదా ఈనాడు విజయప్రసాద్ రెడ్డి గారు కానీ మరొకరు కానీ అడిగే పరిస్థితిని తెప్పించుకున్నారు. ఎంతోమంది దైవజనులు, స్వస్థత వరాలు కలిగిన దైవజనులు మన ముందు ఎంతోమంది పరిచర్య చేశారు. ఏసన్న గారు గొప్ప దైవజనులు, గొప్ప పరిచర్య చేశారు, ఎంతోమంది స్వస్థతలు పొందారు. అంతకుముందు కూడా ఎంతోమంది దైవజనులు వారు ఎలా చేశారో అలా చేస్తే కొంతవరకు లేఖనం ఏం చెప్పిందో లేఖనానుసారంగా మనం వెళ్తే దేవుని నామానికి మహిమ వస్తుంది. అపోస్తలుడైన పౌలు మనకు మాదిరి. పౌలు చేసినట్లు చేస్తే చాలు. పౌలు కంటే ఎక్స్ట్రాలు మనము చెయ్యొద్దు. మట్టి మీద ఉమ్మేశారు, ఆ ఉమ్ముతో కలిపి రాశారు కాబట్టి నేను కూడా ఆ మట్టి తీసి రాసేస్తాను, నేను కూడా నా ఉమ్మిస్తాను అని ఇటువంటి వద్దు. యేసుప్రభు వారు చేశారు అంటే ఆ స్థాయికి మనం రావాలి, అది వేరు. అక్కడ ప్రభు ఎందుకు చేశారంటే దానికి ఎన్నో ఆత్మీయ సత్యాలు, ఎన్నో ఉపమాన భావాలు ఉంటాయి. కాబట్టి పౌలు మనకు మాదిరి. పౌలు ఏ రీతిగా పరిచర్య చేశాడో ఆ రీతిగా వెళ్ళడమే మనకు క్షేమాభివృద్ధి, అదే మనకు ఆదర్శప్రాయమని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క స్వస్థతలు, అద్భుతాలని పేరిట
పరిచయం చేస్తున్న వారికి మరొక విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్వస్థతలు, అద్భుతాలని ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ మీరు వాటి మీదనే విశ్వాసులను పెంచడం, వాటి మీదనే ఎక్కువగా ఆధారపడేటట్లుగా విశ్వాసులను చేయడము అనేది ఎంత మాత్రమో క్షేమాభివృద్ధి కాదు క్రీస్తు సంఘానికి. ఇక్కడ మరొక మాట చెప్తాను, గమనించండి. ఎవరైనా ఒక వ్యక్తి ఈ యొక్క స్వస్థతల అద్భుతాలను చూసి యేసుప్రభు యొద్దకు వచ్చాడు అనుకోండి, యేసుప్రభు గొప్ప దేవుడు, స్వస్థతల అద్భుతాలు చేశాడు అని వచ్చి అతడు వెంటనే బాప్తిసం తీసుకుంటే, అనగా సువార్త వాక్యం వినకుండా అతడు బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిస్మం చెల్లదు, అతడు రక్షణలోనికి రాడు. ఎందుకనంటే అతడు సువార్త వాక్యం వినాలి, అతడు పాపి అని గ్రహించాలి, క్రీస్తు శిలువ కార్యం గ్రహించాలి, మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకుంటేనే అతడు రక్షించబడతాడు. అంటే గమనించండి, స్వస్థత అద్భుతం జరిగింది, యేసుప్రభు గొప్పోడు అని వచ్చేసిన వాడికి సువార్త వాక్యం అర్థం కాకపోతే, అందకపోతే, పాపక్షమాపణ మారు మనసు తెలియకపోతే అతడు రక్షణలోనికి రాడు. కాబట్టి అద్భుతాలు, స్వస్థతలు చేసినా మారు మనసు, పాపక్షమాపణ, సువార్త ఇది స్పష్టంగా అతనికి అందించబడాలి, వారికి అందించబడాలి. మరి ఈ స్వస్థతల అద్భుతాల పేరిట ఎక్కువగా పరిచయం చేస్తున్న వారు ఇది అందించగలుగుతున్నారా? మీరు ఎక్కువ శాతం అందించగలుగుతున్నారా లేదా అనేది మీకు మీరే ప్రశ్నించుకోండి. ఒకవేళ అది అందించకపోతే అలా వచ్చిన వాళ్ళెవ్వరూ కూడా రేపొద్దున పరలోక రాజ్యానికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వారు మారు మనసు పొందలేదు, పాపక్షమాపణ నిమిత్తము వారు బాప్తిసం తీసుకోలేదు, కనుక వారెవ్వరికి కూడా రక్షణ ఉండదు. అనగా మీ వద్దకు వచ్చిన వారిలో అనేకులను మీరే పరలోకానికి రాకుండా చేసే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. అంతేకాకుండా ఒకవేళ స్వస్థతలు, అద్భుతాలు పేరిటే వారిని ఎక్కువగా వారిని పెంచితే కొన్నిసార్లు స్వస్థతలు, అద్భుతాలు జరగవు కదా. అప్పుడు ఏమవుతుందంటే వారు విరక్తి చెంది యేసయ్యను వదిలి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. అద్భుతం జరగలేదు, స్వస్థత జరగలేదని విరక్తి చెంది వెనక్కి వెళ్ళిపోతారు. మీరు చెప్తారు ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది అని, కొందరు జీవితం జరుగుతుంది, కొందరు జీవితాల్లో జరగవు. ఆ జరగని వారు ప్రభు మీద విరక్తి చెంది ప్రభువును వదిలి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మరల వారు వచ్చే అవకాశం కూడా ఉండదు. గమనించండి, ఇటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అంతేకాదు స్వస్థతలు, అద్భుతాలు జరిగిన ప్రతి ప్రాంతంలో జరిగిన ప్రతిసారి అవతల వారు మారు మనసు పొందేస్తారు అని కూడా లేఖనం ఎక్కడ చెప్పడం లేదు. మన బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చదివితే, పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశాను, అయితే ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగను. అంటే అద్భుతాలు, స్వస్థతలు జరిగిన ప్రతిసారి ప్రజలు మారు మనసు పొందుతారన్న గ్యారంటీ లేదు. అద్భుతం పొందుతారు, అద్భుతం పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు తప్ప వారు మారు మనసు పొందరు. మారు మనసు పొందితేనే కదా రక్షణ వస్తుంది. మారు మనసు పొందకపోతే అద్భుతం జరిగినా వారికి రక్షణ రాదు కదా. కాబట్టి ఏది ప్రాముఖ్యమో, అద్భుతం వాళ్ళు పొందుకోవడమా, మారు మనసు పొందడం? అంటే మారు మనసే పొందడం. కాబట్టి అద్భుతం పొందిన తర్వాత వారికి సూటిగా చెప్పాలి, లేదా ముందైనా చెప్పాలి, మారు మనసు ప్రాముఖ్యము, మారు మనసు పొందకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పడం ప్రాముఖ్యం. గమనించండి, అందుచేతనే దేనిని మనం ఎక్కువగా ఎంఫసైజ్ చేయాలో, దేని మీద ఎక్కువగా ప్రజలు ఆధారపడేటట్లు చేయాలో ఒకసారి మనం తెలుసుకోవడము అత్యవసరము దేవుని సేవకులుగా. అంతేకాదు ఎక్కడ స్వస్థతల, అద్భుతాల మీదే క్రీస్తు సమాజాన్ని ఒకవేళ మనం పెంచితే గొప్ప ప్రమాదం పొంచి ఉన్నది. రాబోతున్న మహాశ్రమల కాలంలో అంతిమ అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త భయంకరమైన సూచక్రియలు చేస్తాడు. మామూలు సూచక్రియలు కాదు. ప్రభువారే చెప్తారు, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకే గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరిచారు. అనగా ఈ స్వస్థతల, అద్భుతాల మీదే ఆధారపడితే, స్వస్థతల, అద్భుతాలు జరుగుతూనే మహాప్రవక్త, గొప్ప దైవజనుడు అని ఆ ఫీలింగ్లో విశ్వాసులు ఎదిగితే, వాటి మీద ఆధారపడితే రేపొద్దున అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తులు వచ్చినప్పుడు కూడా వీరు మోసపోతారు అని లేఖనం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 12 నుంచి మనం చదివినట్లయితే, అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయను. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేటట్లు చేస్తాడు. అంతేకా 15వ వచనం క్రిందకి వెళ్ళిపోతే, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిన మృగము యొక్క ప్రతిమకే ప్రాణం ప్రతిష్ఠ చేస్తాడు. ఆ ప్రతిమలు మాట్లాడతాయి. అంటే రాబోతున్న దినాల్లో అబద్ధ క్రీస్తు, సాతానుడు
భయంకరమైన అద్భుతాలు సూచక్రియలు చేయబోతున్నాడు. 2వ దశలోని పత్రికలో వాని యొక్క రాక సమస్త విధములైన మహత్కార్యాలు సూచక్రియలతో ఉంటుంది అని పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. కాబట్టి రాబోతున్న సాతానుడు వాని సమాజం యొక్క అద్భుతాలను సూచక్రియలను ఎక్కువగా వాడుకుంటాడు ప్రజలను మోసగించడానికి. కనుక మనము కూడా విశ్వాసులను అద్భుతాల మీద సూచక్రియల మీద పెంచితే ఆ ప్రమాదానికి ఆ మోసానికి వీరి ట్రాప్ అయిపోయే ప్రమాదము అవకాశం ఉంది. కనుకనే మనం అద్భుతాల మీద స్వస్థతల మీద ఎక్కువగా విశ్వాసాలను పెంచకూడదు అని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. అందుచేతనే అపోస్తలులు కానీ మరి ముఖ్యంగా యేసుప్రభు కానీ ఎక్కడైనా అద్భుతాలు జరిగినప్పుడు స్వస్థతలు జరిగినప్పుడు అనేక సార్లు యేసుప్రభు వారు అంటారు, ఎక్కడ ఇది ఎక్కువ చెప్పకు సుమి, దేవుని మహిమపరచు, ఇదిగో దేవుని యొక్క లేఖనం చొప్పున యాజకులకు నువ్వు కనపరచుకో, ఎక్కడ ప్రచారం చేయొద్దు, ఎవరికి చెప్పొద్దు సుమి అని యేసుప్రభు వారు పదే పదే హెచ్చరించడం మనం చూస్తాము. అలాగే అపోస్తలులు కూడా అద్భుతాలను ఎక్కువ ప్రచారం చేయమని ఎక్కడ కూడా అపోస్తలులు చెప్పుకోలేదు. అపోస్తలుడైన పేతురైనా పౌలైనా వారు ఎక్కడైనా మెయిన్ సువార్త ప్రకటనే దానికి ఒక సపోర్ట్ అద్భుతాలను సూచక్రియలను వాడుకున్నారు. కానీ అద్భుతాలను సూచక్రియలను మెయిన్ ఫోకస్ చేయలేదు. లేఖనాన్ని ఎరిగి వాక్య క్రమంలోనే దైవ పరిచర్య చేయాలని ఈ యొక్క స్వస్థత వరాల పేరిట సేవ చేస్తున్న సేవకులను నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి దేవుని సమాజమా, అటు స్వస్థతలు అద్భుతాలు అసలు లేవే లేవు అంటూ సత్యం నిరూపించాలి, ప్రజలను మోసానికి దూరంగా ఉంచాలనే తపనలో వారు అతి చేస్తూ ఈ స్వస్థత వరాల ద్వారా పరిచయం చేస్తున్న వారిని నిందించడం తప్పే. అలాగే స్వస్థత వరాలు ఉన్నాయి కదా అని చెప్పి వాటి యొక్క పేరులో వీరు అతి చేయడం కూడా తప్పే. 2 వైపులా అతి చేయడం తప్పే. ఇరు వర్గాలు కూడా వాక్య క్రమానికి వచ్చి వాక్య లేఖన కాంతిలోనికి వచ్చి రెండింటి మధ్యలో ఉన్న మధ్యస్థములో ఉన్న ఆ సత్యములోనికి వచ్చి వారి యొక్క పరిచర్యను వాక్య క్రమంలో చేసుకోవడము ఇరు పక్షాల వారికి క్షేమము. అది ఈనాటి క్రైస్తవ సంఘం అనుసరించవలసిన అత్యవసరమైన మార్గము అని యావత్తు క్రైస్తవ సమాజానికి క్రీస్తు దాసుడుగా క్రీస్తు సైనికుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ముఖ్యంగా వాక్యం ప్రకటించు, సువార్త వాక్యం ప్రకటించు, స్వస్థతల కోసం అద్భుతాల కోసం విశ్వాసంతో ప్రార్థన చేయు. దేవుడు తన చిత్తము చొప్పున అద్భుతాలు స్వస్థతలు జరిగిస్తాడు. విశ్వాసులకు స్వస్థతల అద్భుతాల మీద కాదు వాక్యం మీద ఆధారపడాలి. స్వస్థతలు జరిగినా జరగకపోయినా ప్రభు మీద మీ జీవితాలు కట్టుకోవాలి అని వారికి నేర్పించాలి. షడ్రకు మేషాకు అబేద్నెగోల యొక్క విశ్వాసం అంత విశ్వాసానికి మనం వెళ్ళాలి అని నేర్పించాలి. మా ప్రభువు ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు. దట్స్ అవర్ ఫెయిత్. ఆయన రక్షించగలడు, ఆయన స్వస్థపరుస్తాడు, అద్భుతం చేస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, నీకు గర్భఫలం ఇస్తాడు, నీకు వివాహం చేస్తాడు, నీ యొక్క వ్యాధిని తగ్గిస్తాడు. ఎవ్రీథింగ్ హిల్ డూ. డెఫినెట్లీ ఆయన చేస్తాడు. అయితే వారు అంటారు, ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినను మేము మా ప్రభుని విడిచిపెట్టము. అది మన విశ్వాసం అవ్వాలి. ఒకవేళ నా ప్రభు చేయకపోయినా పర్వాలేదు, నేను ఈ విశ్వాసంలో ఉంటాను, ఎందుకంటే నా ప్రభు నిజ దేవుడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నిత్య నరకాన్ని తప్పిస్తాడు అని ఆ విశ్వాసంలో మనము మన జీవితాలను కట్టుకోవాలని క్రీస్తు సమాజానికి నేర్పించడమే ఈ అంత్యకాలపు క్రీస్తు సమాజానికి శ్రేయస్కరము క్షేమకరం అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి అద్భుతాల మీద స్వస్థతల మీద విశ్వాసాలను పెంచకుండా వాటిని ఎక్కువగా ఎంఫసైజ్ చేయకుండా వాక్యం మీద విశ్వాసాలు ఆధారపడి వారు తమ జీవితాలను కట్టుకునేలాగున విశ్వాసంలో ముందుకు ఎదుగులాగున ఆ విశ్వాసాలను తయారు చేయలాగున మీరంతా సిద్ధపడాలని ఈ స్వస్థత కృపావరాలు కలిగిన దైవజనులను నేను హెచ్చరిస్తున్నాను. అలాగే స్వస్థత కృపావరాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న దైవజనులు కూడా వాటిని నిందించకుండా వ్యతిరేకించకుండా అన్నీ సక్రమంగా క్షేమకరంగా జరిగేటట్లుగా మీరు మాట్లాడాలి. ఈనాడు కూడా ఆ స్వస్థత వరాలు కలిగిన దైవజనులు ఉన్నారు, వారు పరిచర్యలు చేస్తున్నారు, వారి ద్వారా కూడా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, అనేకులు రక్షణ పొందుతున్నారు అన్న విషయాన్ని గ్రహించి సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగేటట్లుగా మనమంతా కలిసి లేఖన కాంతిలోని మన పరిచర్యలను మన బోధలను సరి చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అట్టి కృపను అట్టి జ్ఞానమును యావత్ క్రైస్తవ సమాజమునకు విశ్వాసులకు దయచేయును గాక.
ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క విలువైన వాక్యమును చూస్తున్న వారు మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. అంతేకాకుండా ఈ వీడియో అనేకులకు చేరులాగా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇటువంటి అనేకమైన వర్తమానములను మీరు వినే అవకాశం ఉంటుంది. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.